దేవతలు నిరీక్షిస్తున్నారు ఆ పుట్టేవాడిని చూద్దామని, ఈయన నిరీక్షిస్తున్నాడు. ఉద్దేశాలు వేరు. మొత్తానికి ఆ స్థితిలో ఎలా ఉన్నాడంటే అటు తిరిగినా ఇటు తిరిగినా ఆయనకు విష్ణువే గుర్తొస్తున్నాడండి. ఈ వర్ణనలు చాలా ముఖ్యమైనటువంటివి. ఆసీన సంవిసంస్థిష్టన్ భుంజానం పర్యటన్ మహీం. ఆసీన సంవిసంస్థిష్టన్ భుంజాన పర్యటన్ మహీం చింతయానో హృషీకేశం అపశ్యత్తన్మయం జగత్. ఇవి భాగవతంలో అందమైన శ్లోకాల్లో ఇవి కొన్ని. భాగవత లక్షణం ఉంటే ఈ శ్లోకాలు ఆనందిస్తారు. కంసుడుకు కూర్చున్నా, పడుకున్నా, నిలుచున్నా, తింటున్నా, రాజ్యంలో తిరుగుతున్నా హృషీకేశుడే తలపుల్లో ఉన్నట్ట, విష్ణువే తలపుల్లో ఉన్నాడు. ఆఖరికి ఆయనకి ఎలా ఉన్నదంటే అపశ్యత్తన్మయం జగత్, జగత్తంతా విష్ణువే నిండిపోయి ఉన్నాడు అనిపిస్తుందట. యోగులకు ఆ స్థితి వస్తుందండి. ఈయనకు వచ్చేసింది అప్పుడే. ఏదో భావం బలమైతే అదే కనబడుతుంటుంది ఇక్కడ. అదే భగవద్భావం బలమైతే భగవంతుడే కనబడతాడు, మిగిలినవన్నీ భ్రాంతులే. అంటే సత్యమేదో అది ఇతనికి భయం వల్ల స్ఫురిస్తుంది. చూడండి ఇక్కడ సత్యమేది అంతా భగవంతుడే, కానీ అది యోగులు సత్యం తపస్సుతో తెలుసుకుంటారు. ఇతనిక భయంతో అది స్ఫురిస్తుంది. ఇక్కడ ఎలా ఉన్నదంటే గంధంబులేమైన ఘ్రాణంబు సోకిన. పోతన గారి భావాన్ని తీసుకుని అందమైన శ్లోకాన్ని అందించారండి. ఎక్కడైనా ఒక వాసన వస్తే విష్ణువుగాని వచ్చేస్తున్నాడు ఏమిటి అంటే గర్భంలో ఉన్నాడు కదంటే మాయలోడు చెప్పకూడదు. ఎలా వచ్చేస్తాడో తెలియదు, అందులో ఉన్నట్టే ఉంటాడు, రావచ్చు. ఏ వాసన వచ్చినా అది హరిమాలికా గంధమనుచుదలచు. ఆయన ధరించిన వనమాల యొక్క వాసనేమో అనుకుంటాట. ఏ వాసన వచ్చినా పలుకులెవ్వయి అయిన హరిపేరు పలుకబడియననుచు భ్రమసి పలుకు. ఏమో మాట్లాడుతూ ఇప్పుడు నేను పొరపాటున హరి అని కానీ అన్నానా అంటుంటాడు, అన్నానా అని హరి అంటుంటాడు. ఇక్కడ మాటలు అలా వస్తుంటాయి. తలపులెట్టివైన తలచి, ఏ తలపులు వచ్చినా ఆ తలపులు హరితలంపులు. ఏంటి ఇలా విష్ణువుని తలచుకుంటున్నాను విసుక్కుంటున్నాడు. అంతేకాదు శ్రవణరంధ్రంబుల ఏ శబ్దంబు వినబడ. ఏ శబ్దం విన్నా మామా అని పిలుస్తున్నాడేమో ఆయన వచ్చి అనుకుంటుంటాడు. ఇక్కడ మధ్యలో అక్షి మార్గమునకి ఎయ్యది చూడబడు అది హరిమూర్తిగానో పునంచు జూచు. కంటి ముందు ఏదో మూర్తి కనబడితే విష్ణువుగాని వచ్చేసాడా అనిపిస్తుందట. తిరుగుచోదేహంబు తృణమైన సోకిన హరికరాఘాతమో అటంచు. ఆ నడుస్తూ ఉండగా గడ్డి తగిలిన ఆయన వచ్చి అలా కొట్టాడేమో అనిపిస్తుందట. ఇలాగా మొత్తం అపశ్యత్ తన్మయం జగత్. గొప్ప మాట చెప్పారు. అపశ్యత్ తన్మయం జగత్, మొత్తం తన్మయం. అలాంటి స్థితిలో ఆయన ఉన్నాడు. ఈ లోపల దేవతలందరూ చెరసాలకు వచ్చారు. చెరసాలకు రావాల్సిన అవసరం ఎందుకంటే పరమాత్మ ఉన్నాడు కనుక. అందులో బ్రహ్మదేవుడు వాళ్ళ ముందున్నాడు, ఉండి స్తోత్రం చేస్తున్నాడు. ఈ స్తోత్రం భగవత్తత్వ ప్రతిపాదక స్తోత్రము. భాగవతంలో స్తోత్రవాంగ్మయం ఒక్కటి పరిశీలించవలసిన అంశం మొత్తం ఆది నుంచి కూడా. అయితే ఆ స్తోత్రములకు కూడా వ్యాఖ్యానించుకుంటూ వెళుతూ ఉంటే కొన్ని సంవత్సరాలు భాగవతం చెప్పుకోవలసినదే అంత. ఇది నేను అతిశయోక్తి చెప్పట్లేదు. మొత్తం భాగవతం ప్రత్యంశము తెలుసుకోవాలని నిజమైన శ్రద్ధాళువు కూర్చుంటే కొన్ని సంవత్సరాలు పడుతుందండి. అంత రమ్యమైనటువంటి అంశం ఇక్కడ. ఈషన్ మాత్రం అతిశయోక్తి లేదు, కానీ అంత శ్రద్ధ ఉన్న శ్రోతలు దొరకడం మహా కష్టం, అందులో సందేహం లేదు. కొద్దిగా లోతుకెళితేనే తామసాదులు ఎలా ఆక్రమించుకుంటున్నాయో మనం చూసాం ఇక్కడ. అలాంటిది విచ్చుకున్న కళ్ళతో తెరచుకున్న హృదయంతో వింటూ ఉంటే ప్రతి శ్లోకాల్లో రసం ఉంటుంది. ముఖ్యంగా స్తోత్రవాంగ్మయంలో భగవత్తత్వం అమృతుల్లో చిప్పిల్లుతుంటుంది. తత్వం అంతా అంత అద్భుతం. ఉపనిషత్తులు మరీ చదవక్కర్లేదు భాగవతం చదివితే. ఇది అతిశయోక్తి కాదు, సర్వ ఉపనిషత్తత్వము ప్రతిపాదింపబడింది. అంతెందుకండి, బ్రహ్మసూత్రములన్నీ భాగవతంలో ఉన్నాయి. అవి తీసి చూపించిన వాళ్ళు ఉన్నారు. ఏ ఏ శ్లోకాల్లో ఏ ఏ సూత్రములు ఉన్నాయో చెప్పిన మహానుభావులు ఉన్నారు ఇక్కడ. ఇంకా అటు వేదము చదివి పురాణంపై గౌరవం కూడా ఉంటే, వాళ్ళ వేద జ్ఞాన పురాణ జ్ఞానములుంటే దీని యందు ఎక్కడెక్కడ ఏ వేద భాగం ఉందో కూడా చెప్పచ్చు, ఏ వేదాంత భాగం చెప్పచ్చు. అందుకే ఇతిహాస పురాణాభ్యాం వేదం సముప బ్రహ్మయత్ అన్న మాట ఈ విషయం ప్రతి పురాణానికి అన్వయిస్తుందండి, భాగవతానికి మరీను. ఎందుకంటే ఇది ఒక్కటి చాలు అన్నట్లు రచించాడు వ్యాస భగవానుడు. అందుకు ఇక్కడ చేస్తున్న స్తోత్రం చాలా విశేషమైన స్తోత్రం ఇక్కడ చెప్పబడుతున్నది. బ్రహ్మదేవుడు చేస్తున్న స్తోత్రం. సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితంచ సత్యే సత్యస్య సత్యమృత సత్యనేత్రం సత్యాత్మకం
త్వాం శరణం ప్రపన్నాః.